హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ 3/4 ఫ్రాక్‌ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇంకా ఈ ఫ్రాక్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఒక ఫుల్ శారీతోటి ఈ విధంగా 3/4 ఫ్రాక్ అయితే కన్వర్ట్ చేశాననమాట. ఓకేనా? బ్యాక్ పార్ట్‌కి వచ్చేసి ఈ విధమైన టాజిల్స్‌ని అయితే స్టిచ్ చేశానండి. ఇంకా ఈ ఫ్రాక్ ఫిట్టింగ్ ఎట్లుందనేది చివరిలో కూడా పిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకా చిన్న వీడియో క్లిప్ కూడా పెట్టడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాననమాట. ఓకేనా? స్టిచ్ చేసుకోవడానికి ఏ విధమైన టిప్స్ ఉంటాయనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ ఒరిజినల్‌కిను లైనింగ్‌కి గమ్ పెట్టేసాననమాట. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్‌కి వచ్చేసి నెక్‌ని వచ్చేసి ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాననమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్‌కి ఈ విధంగా నెక్ 5.5 ఇంచుల వరకు ఈ విధంగా మిడిల్‌కి ఒక మార్కింగ్ పెట్టుకొని, ఆ మార్కింగ్ మీద ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఓకేనా? ఈ విధంగా కుట్టడం వల్ల వచ్చేసి మనకి నెక్ అనేది పక్క జరిగిపోదనమాట. అందుకోసమనండి. ఇప్పుడు వచ్చేసి క్యాన్వాస్ ఆల్రెడీ చూడండి, ఈ విధంగా చుట్టూరా కూడాను క్లాత్ అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే. చూడండి, ఈ విధంగా ఈ క్యాన్వాస్ నెక్ ఉంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్‌కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఎందుకంటే ఇప్పుడనేది ఈ నెక్ అనేది పక్క జరిగిపోదండి, అందుకోసం. ఇప్పుడు ఆల్రెడీ బాడీ పార్ట్‌కి ఒక కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు మీదే ఈ మార్కింగ్ రావాలన్నమాట. ఓకేనా? ఈ మార్కింగ్ అనేది ఆ కుట్టు మీదే వచ్చినప్పుడు ఇప్పుడు కుట్టబోయే కుట్టు అనేది కుట్టు మీద కుట్టు వస్తదనమాట. ఈ విధంగా ఎందుకు అంటేను, ఇంక మనకి నెక్ పక్క జరిగిపోద్ది అనే భయమే ఉండదండి, అందుకోసం. కొంచెం టైం తీసుకున్నా అంటే మీరు డైరెక్ట్‌గా నార్మల్‌గా ప్లేస్ చేసి క్యాన్వాస్‌ని కుట్టడం కంటే ఈ విధంగా స్టిచ్ చేశారనుకోండి, మనకి నెక్ అనేది పక్క జరిగిపోదనమాట, అందుకోసం. ఓకేనా? ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని క్యాన్వాస్‌ని మిడిల్‌కి ఒక కుట్టు కుట్టేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి నిదానంగా. అక్కడక్కడ సూది దింపి పాదం ఎత్తి సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. అంటే నెక్ ఏ షేప్ ఉందో ఈ కరువు తిరిగే దగ్గరంతా కూడాను ఈ విధంగా నిదానంగా సూది దింపి పాదం ఎత్తి సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి కార్నర్ దగ్గరికి వచ్చేసరికి సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ మన వైపుకి తిప్పుకొని నిదానంగా కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా? ఈ సూది దింపి పాదం ఎత్తడం దేనికి అంటేను, అక్కడక్కడ ముడతొచ్చే ఛాన్స్ ఉంటదండి. అందుకోసమని కుట్టే విధానంలో ముడతొస్తదనమాట. అందుకోసం సూది దింపి పాదం ఎత్తామనుకోండి, ఆ ఫ్రిల్ అక్కడ ముడత అనేది రాకుండా సర్దుకోవచ్చనమాట. ఓకేనా? ఈ నెక్ అనేది ఈ విధంగా నిదానంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాదం గ్యాప్ అంటే పాదం గ్యాప్ తోటే కుట్టాలి. ఒక వైపున పాదం గ్యాప్, ఇంకో వైపున హాఫ్ ఇంచ్ అట్లా కుట్టామనుకోండి, నెక్ షేప్ కూడా మొత్తం షేప్ అవుట్ అయిపోద్దనమాట. ఓకేనండి? ఇప్పుడు గమనించారు కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను నేను పాదం గ్యాప్ తోటే కుట్టాననమాట. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకుని మొత్తం కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్నాను. ఓకేనా? మీరు కటింగ్ వీడియో చూసినట్టయితే నేను క్యాన్వాస్ని వచ్చేసి పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లేదా పావించు ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకున్నాను అనమాట. అది ఎందుకు అంటే ఇప్పుడు నెక్ అనేది మనకు పక్కకు జరిగిపోద్ది అనమాట. ఓకేనా? ఎంత ఉందో నెక్ మనం ఎంత కట్ చేసామో ఇంకా అంతే ఉంటుంది అనమాట, ఏ డౌటు లేకుండా. ఓకేనండి? ఇప్పుడు మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వచ్చేసి చూసారు కదా, నెక్ ఎన్ని ఇంచెస్ పొడవు పెట్టామో డీప్ అనేది ఫ్రంట్ నెక్ 5.5 అంతే ఉంటుందండి. పైన హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా, 5 ఇంచులు వస్తుందేమో అనే డౌట్ రావచ్చు. అట్లా ఏమి ఉండదనమాట. ఓకేనా? మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుందని కూడా చెప్పాను. ఇప్పుడైతే మీకు ఆ డౌట్ అయితే క్లియర్ అయి ఉంటుంది. చూడండి, ఈ క్యాన్వాస్ని అయితే లోపలికి ఫోల్డ్ చేసేసుకొని చివరిగా ఒక పై నుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నాను. చివరంటే చివరిగానే వేసుకుంటూ రావాలండి. ఓకేనా? అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. ఇంకా క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల డ్రెస్సులకు కానీ ఫ్రాకులకు కానీ నెక్ షేప్ ఎట్లా ఏ విధంగా కట్ చేసామో ఇంకా అదే షేప్ ఉంటుందండి. ఇంకా బాడీకి కూడా అద్దినట్టు ఉంటుంది అనమాట, అందుకోసం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా డాట్కి, ఈ విధంగా ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టేసుకొని ఫ్రంట్ డాట్కి వచ్చేసి ఈ విధంగా డాట్ పొడవు వచ్చేసి ఒక 3 ఇంచులండి. 3 ఇంచుల వరకు ఒక 2 కుట్లు వేసేసాను అనమాట. మీరు గమనించినట్లయితే పైకి వచ్చేసరికి నేను రబ్ ఇవ్వట్లేదు. ఓకేనా? రివర్స్ చేయడం వల్ల మనకి కుట్టు లాక్ అయిపోద్దండి. ఓకేనా? ఒక వైపున ఏ విధంగా అయితే డాట్ని స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా చూడండి, ఇక్కడ రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకో ఆ కుట్టు మీద కుట్టు వేయమనమాట. ఈ విధంగా 2 కుట్లు వేయాలి. పైన రివర్స్ చేయడం వల్ల కుట్టు లాగ్ అయిపోద్ది. అక్కడ అట్లాగని అక్కడున్న దారాన్ని అయితే కట్ చేయకూడదండి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ కదా, ఆ 7 ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను. ముందే మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నానండి. ఓకేనండి? ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల చెప్పాను కదా, నెక్ అనేది మనకి ఇంకా పక్కకి జరిగిపోదు. పర్ఫెక్ట్గా మిడిల్ అంటే మిడిల్కి ఉంటుంది అనమాట. ఒకవైపు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది అనమాట. సేమ్ క్యాన్వాస్ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఒరిజినల్ వైపున ఈ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఓకేనా? నెక్ షేప్ ఏదైనా కూడాను మీరు క్యాన్వాస్ యూజ్ చేసి ఒకసారి కుట్టి చూడండి, మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇంతకుముందు బాడీ పార్ట్కి మనం ఒక కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు మీదే మళ్ళీ కుట్టు రావాలన్నమాట. ఓకేనండి? అప్పుడే మనకి నెక్ అనేది పక్క జరిగిపోదు, పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. కానీ మిడిల్కి అయితే ఒక కుట్టు కుట్టేసాం కదా, ఇంక ఈ విధంగా పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి.
పాదం గ్యాప్ అంటే ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా పాదం గ్యాప్ పెట్టామో సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా పాదం గ్యాప్ తోటే కుట్టాలి. ఫ్రంట్కి పాదం గ్యాప్, బ్యాక్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టామనుకోండి, మనకి షోల్డర్ అనేది తగ్గిపోద్ది అనమాట. అంటే తేడా వచ్చేస్తుంది. ఫస్ట్ హ్యాండ్ జాయిన్ చేయడానికి ఇబ్బంది అయిపోద్ది. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఫ్రంట్కి ఎంత కుట్టామో, ఎంత గ్యాప్ తోటి నెక్ కుట్టామో సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా అంతే గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా, చూడండి ఈ ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేసుకుని మొత్తం గాడ్లు పెట్టేసుకోవాలి. మీకు ఇంకా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే నా మెథడ్లో ఒకసారి మీరు ఫ్రాక్ని అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి. మీకే అర్థమవుతుంది. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. నడుము దగ్గర కూడా చాలామంది క్రాస్ తీయరండి. ఒక 1/2 ఇంచ్ ఏ సైజుకైనా సరిపోద్ది అని అట్లా చెప్తుంటారు. అదైతే కరెక్ట్ కాదనమాట. నా పద్ధతిలో ఏ సైజు వాళ్ళకి నడుము దగ్గర ఎంత క్రాస్ తీయాలి అనేది చాలా వివరంగా చెప్తానమాట ప్రతి వీడియోలో కూడాను. ఈ ఫ్రాక్ కటింగ్ కూడాను చెప్పున్నానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి మళ్ళీ కటింగ్ వీడియో వెళ్ళి ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా, మనకి ఫ్రాక్ కటింగ్ చేసుకోవడంతో పాటు కుట్టిన తర్వాత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎక్కడ వస్తుందంటే నడుము దగ్గరేనండి. మీరు నడుము దగ్గర పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ డ్రా చేసినట్టు రాలేదు అంటే మీరు క్రాస్ సరిగ్గా తీయలేదు అని. ఆ క్రాస్ ఏ సైజు వాళ్ళకి ఎంత అనేది పర్ఫెక్ట్గా తెలియాలంటే ఒకసారి కటింగ్ వీడియో చూడండి. ఎందుకు పదే పదే చెప్తున్నానంటే చాలామంది కూడాను పర్ఫెక్ట్ క్రాస్ తీయరండి. చాలామంది ఫ్రాకులు ఆదికి నా దగ్గరకు వచ్చినా కూడాను వాళ్ళు బయట ఎక్కడో కుట్టించుకొని వస్తుంటాయి కదా, అవి కూడాను చూసినప్పుడు ఈ కుట్టు అనేది కొంచెం కిందకి జారినట్టు ఉంటుంది. వాళ్ళు వేసుకున్నప్పుడు నడుము దగ్గర స్ట్రైట్ లైన్ డ్రా చేసినట్టు లేకుండా సైడ్స్ అనేది కిందకి జారినట్టు ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది, ఎక్కడ మిస్టేక్ చేశారు అంటే వాళ్ళు వచ్చేసి క్రాస్ సరిగ్గా తీయలేదు అని. అందుకోసమే పదే పదే చెప్తున్నా. ఏ సైజు వాళ్ళకి ఎంత తీయాలో మన ఛానల్లో చెప్పున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్కి నెక్ ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా బ్యాక్కి కూడా అండి. ఓకేనా, ఈ క్యాన్వాస్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వైపున డాట్స్ అనమాట. డాట్స్కి వచ్చేసి డాట్ పొడవు బ్యాక్ వైపున 7 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాను పొడవు. ఇంకో డాట్ వెడల్పు అయితే ఫోల్డింగ్ మీద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనా, ఇక్కడ కూడా గమనించారు కదా, పై వైపున రబ్బీకుండా రివర్స్ చేసేసి ఆ కుట్టు మీదే ఇంకొక కుట్టు కుట్టేసాను అనమాట. ఓకేనండి, చూసేసారు కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి అనమాట. ఈ హ్యాండ్స్కి వచ్చేసి పట్టీని స్టిచ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, హ్యాండ్స్కి అయితే లైనింగ్ అయితే యూజ్ చేయలేదు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి రాంగ్ సైడ్ వైపున పట్టీని ప్లేస్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది గమనించండి. రాంగ్ సైడ్ అండి ఇది. రాంగ్ సైడ్ వైపున నేను పట్టీని ప్లేస్ చేశాను. ఓకేనా, ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, పాదం గ్యాప్ అంటే ఒక 1/4 ఇంచ్ అనమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను పాదం గ్యాపే ఉండాలండి. అంతకంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఓకేనా, ఒకవైపున 1/4 ఇంచ్, ఇంకో వైపున 1/2 ఇంచ్ అట్లా కుట్టామనుకోండి, మనకి హ్యాండ్ మొత్తం కూడా తేడా వస్తుంది అనమాట. ఓకేనా, అందుకోసం చూడండి, ఇంకొక హ్యాండ్కి కూడాను రాంగ్ సైడ్ వైపునే ఈ పట్టీ క్లాత్ ఉంది కదా, ఇది ప్లేస్ చేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. అంటే ఈ పద్ధతిలో కుట్టడం వల్ల ఇంకా మీకు లోపల వైపున ఖర్చు కనపడదు అనమాట. అందుకోసమనండి. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ పట్టీ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా కింద వైపుకి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నాను. మీకు అర్థమవడం కోసమే నిదానంగా చెప్తున్నానండి. చూడండి, అంటే ఏదో ఒక టిప్పు ఉపయోగపడేదే ఉంటుందన్నమాట. కొత్తగా మన దగ్గరకు వచ్చి చూసేవాళ్ళు కానివ్వండి, లేదా ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైనా కానీ ఏదో ఒక కొత్త విషయం అయితే నేర్చుకుంటారని నా నమ్మకం అండి. ఓకేనా, ఏదో ఒక టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని నా నమ్మకం అనమాట. అందుకోసమే చెప్తున్నా. ఓకేనా, ఇప్పుడు పై వైపుకి వచ్చేసి ఈ పట్టీని మళ్ళీ ఇచ్చేసుకొని చివరిని వచ్చేసి ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇంకా లోపల వైపున మనకు ఖర్చు అనేది కనపడదనమాట ఈ పద్ధతిలో స్టిచ్ చేయడం వల్ల. ఓకేనా, అందుకోసమనండి. ఓకేనా, 2 పద్ధతుల్లో అయినా కుట్టుకోవచ్చు. ఖర్చు కనపడే విధంగా అయినా, లేదు మనకు వద్దు అనుకుంటే ఈ పద్ధతిలో అయినా. ఇంకా ఖర్చే ఉండదనమాట. ఖర్చే ఉండకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి పట్టీని అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, ఇంక పైన ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడ వరకైతే ఫోల్డింగ్ ఉందో ఆ చివరిగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. చివరంటే చివరినే కుట్టాలండి. అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట మనకి. ఓకేనా, ఫినిషింగ్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ ఉంటుందండి. ఫినిషింగ్ అంటే కుట్టు అనేది నీట్గా స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇంకా అటు ఇటు పక్కకు జరిగిపోకూడదు. ఓకేనా, అందుకోసం చెప్తున్నాను. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కటింగ్ పర్ఫెక్ట్గా చేయడంతో పాటు స్టిచ్చింగ్ చేయడంతో పాటు పర్ఫెక్ట్గా అంటే మంచి ఫినిషింగ్ తోటి స్టిచ్చింగ్ స్టార్టింగ్ నేర్చుకుంటే ఇంకా ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. ఓకేనండి, స్టార్టింగ్ మేము నేర్చుకునేటప్పుడైతే నాకు ఫినిషింగ్ అంటే ఏంటో తెలియదు. చాలా వంకర టింకరగా ఒకవైపున 1/2 ఇంచు 1/2 ఇంచులు అసలు కుట్టు చూడడానికి ఇంతకుముందు బ్లౌజులు ఇప్పుడు చూస్తే నేనేనా కుట్టింది అని అనిపిస్తుంది అనమాట. కానీ ఆ రోజుల్లో మాకు ఎవరు చెప్పలేదు కాబట్టి మాకు తెలీదు.
అందుకోసమే స్టార్టింగ్ బిగినర్సే ఇప్పటి నుంచే కనుక స్టార్టింగ్ నుంచే మీరు నేర్చుకున్నారనుకోండి, మీరు బయట వాళ్ళకి కుట్టేటప్పుడైనా ఓకే తిను బాగా మంచి ఫినిషింగ్ తోటి కుడుతుందనే పేరు వచ్చేస్తుంది. లేదు మీరు బయట వాళ్ళకి కుట్టకుండా మీ వరకు కుట్టుకున్నా కానీ మీరు సాటిస్ఫై అవుతారనమాట. ఓకేనండి. అందుకోసం అనమాట ఫినిషింగ్కి ఇంపార్టెంట్ ఇవ్వండి స్టార్టింగ్ నుంచే. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. మనం కట్ చేసుకునేటప్పుడు ఎంత ఖర్చు విడిచిపెట్టామో షోల్డర్స్ జాయిన్ చేయడానికి అంత ఖర్చు ఖచ్చితంగా పట్టి తీరాలన్నమాట. ఓకేనా. చూడండి ఒకవైపునైతే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఏమైనా హెచ్చు తగ్గులు వస్తాయా షోల్డర్ వైపు నేను చెక్ చేసుకొని ఏమైనా ఎక్సెస్ పార్ట్ వస్తే ఆ ఎక్సెస్ని కట్ చేసేసుకోవాలండి. కట్ చేయకుండా అయితే మాత్రం మనం హ్యాండ్ని అయితే జాయిన్ చేయకూడదు. ఇక్కడ ఒక గీత అయితే నాకు ఎక్స్ట్రా వచ్చింది. ఆ ఎక్స్ట్రా వచ్చిన ఒక గీతను అయితే నేను కట్ చేశానండి. ఓకేనా. ఆ ఎక్సెస్ పార్ట్ని కట్ చేసుకొని నేను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని జాయిన్ చేసేస్తున్నాను. ఏది ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ అనేది హ్యాండ్కి గుర్తు పెట్టేసుకొని ఇంకా కుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. జాయిన్ చేయడం స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి మిడిల్కి ఒక ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్ అనేది షోల్డర్ కుట్టు మీదకి వచ్చేటట్టు ప్లేస్ చేసేసుకొని ఇంక ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ వస్తున్నాను 1/2 ఇంచ్ గ్యాప్ తోటి. ఓకేనా. హ్యాండ్ని జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలండి. అది బ్లౌజులకైనా డ్రెస్సులకైనా వేటికైనా కూడా లాంగ్ ఫ్రాక్ అయినా వేటికైనా 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటే స్టిచ్ వేయాలన్నమాట. ఓకేనా. స్టార్టింగ్ వాళ్ళు పాదం గ్యాప్ తోటి అంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టిన తర్వాత రెండో కుట్టు అనేది ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి వేయండి. ప్రాబ్లం ఏమి లేదు. అంటే ఫినిషింగ్ బాగుండకపోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. స్టార్టింగే కదా, స్టార్టింగే మనకు పర్ఫెక్ట్గా రావాలంటే కుదరదు కదండి. అందుకోసం మీకు స్టార్టింగే ఇంకా మంచి ఫినిషింగ్ తోటి రావాలంటే మీరు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మార్కింగ్ పెట్టుకోండి. అప్పుడు ఇంకా మీకు 2 కుట్లు కూడా ఒకదాని మీద ఒకటి వస్తుంది. ఫినిషింగ్ కూడా చూడడానికి బాగుంటుందన్నమాట. ఓకేనండి. ఒకవైపునైతే హ్యాండ్ని జాయిన్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఏమైనా ఎక్సెస్ ఉందా అని చెక్ చేసుకొని వచ్చిన ఎక్సెస్ పార్ట్ని కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే హ్యాండ్ని జాయిన్ చేస్తున్నాను. ఓకేనా. చూడండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు సాగదీసి పట్టుకోకూడదు. నేను సాగదీసి పట్టుకోవట్లేదు. అక్కడ మీరు గమనించినట్లయితే ఆ చంక బాడీ పార్ట్ రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్కి ఈ హ్యాండ్ని వచ్చేసి ఈక్వల్గా ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా. ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇది సాగదీయకూడదు అంటేను ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండ్కి వచ్చేసి క్రాస్ పార్ట్ కాబట్టి ఆ షేప్ అనేది రౌండ్ వచ్చి ఉంటుంది కదా, కరువు తిరిగి ఉంటుంది కదండి, అది సాగదీస్తే సాగిపోద్ది అనమాట. అట్లాగే బాడీకి చంక రౌండ్ కూడాను సాగదీస్తే సాగిపోద్ది. అందుకోసం ఏది కూడా సాగదీయకూడదు, రెండింటినీ సాగదీయకూడదు. ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ కంటే బాడీ పార్ట్ చంక రౌండ్ కంటే ఈ హ్యాండ్ని ఇంకా ఎక్సెస్గా మనం ప్లేస్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఫిట్టింగ్ మంచిగా ఉండదు. అందుకోసం ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ వస్తే సరిపోద్ది. ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి బాటమ్కి లైనింగ్ని స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ కటింగ్ అయితే మీరు చూసారు కదా, తక్కువ క్లాత్ తోటి 6 ముక్కల పావడా పద్ధతితోటి నేను అయితే కటింగ్ చెప్పాను అనమాట. ఇక్కడ వచ్చేసి స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ ఒక ట్రిక్ ఉంటుంది అని చెప్పాను కదా, అది ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ మెయిన్ పెద్ద ముక్కలు వచ్చేసి 2 క్రాస్ పార్ట్లేనండి, కానీ చిన్న ముక్కలు వచ్చేసి ఒక క్రాస్ పార్ట్ ఉంటుంది, ఒక స్ట్రైట్ పార్ట్ ఉంటుంది. ఈ కూర పార్ట్ అనేది స్ట్రైట్ పార్ట్ అనమాట. మనం కట్ చేసాం కదా ఈ చిన్న ముక్కలు, అదనేది క్రాస్ పార్ట్ అనమాట. ఆ క్రాస్ పార్ట్ని తీసుకొచ్చేసి ఈ పెద్ద ముక్క వైపుని ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. ఇదే అనమాట మెయిన్ టిప్, ఇంకేమీ లేదండి. ఓకేనా. ఈ క్రాస్ పార్ట్ కలిపి కుట్టాలి. అదే ఈ చిన్న ముక్కలో ఉన్న స్ట్రైట్ పార్ట్ తీసుకొచ్చి పెద్ద ముక్క వైపున ప్లేస్ చేసి కుట్టకూడదు అనమాట. అది రాంగ్ అండి. అట్లా స్టిచ్ చేయకూడదు. ఇది ఒకటేనమాట తెలుసుకోవాల్సింది. ఓకేనా. ఒక పెద్ద ముక్కకి 2 చిన్న ముక్కలను వచ్చేసి జాయిన్ చేసేయడమే. ఇంక ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. ఒక పెద్ద ముక్కకి 2 చిన్న ముక్కలను అయితే జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోవచ్చింది కదా. సేమ్ అదే విధంగా ఇంకొక పెద్ద ముక్కకి 2 చిన్న ముక్కలని ఇదే పద్ధతిలో జాయిన్ చేసేయడమే. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఈ రెండింటిని కలిపి జాయిన్ చేసుకుంటామండి. ఓకేనా. చూడండి ఇంకొక పెద్ద ముక్క అంటే ఇది 6 ముక్కల పావడా పద్ధతి అని చెప్పాను కదా, వీటిలో వచ్చేసి 2 పెద్ద ముక్కలు 4 చిన్న ముక్కలు వస్తాయన్నమాట ఈ పద్ధతిలో. అంటే ఈ మెథడ్లో కనుక కట్ చేసుకుంటే బాటంకి అనేది తక్కువ లైనింగ్ తోటే మనకి డ్రెస్ రెడీ అయిపోద్దండి. అందుకోసం ఈ పద్ధతిని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఏదైనా ఒకసారి నేను చెప్పడంతో పాటును మీరు ట్రై చేస్తేనే ఏదైనా అర్థమవుతుందండి. చూసి విని వదిలేస్తే కాదనమాట. ఏదైనా 1-2 సార్లు మీరు ట్రై చేస్తేనే అర్థమవుతుంది అనమాట. ఓకేనా అండి. ఇప్పుడు వచ్చేసి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి లైనింగ్ అనేది తక్కువ క్లాత్ తోటి మనం వచ్చేసి ఏ విధంగా బాటమ్కి లైనింగ్ సెట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మీకు అర్థమైపోయింది కదా.
ఓకేనా. కటింగ్ వీడియో ఆల్రెడీ చూస్తే మీకు ఏ విధంగా కట్ చేసుకున్నారో అనేది అర్థమవుతుంది. ఇంక ఇప్పుడు ఏ విధంగా ఏ టెక్నిక్ యూస్ చేసి ఏ టిప్ యూస్ చేసి ఇక్కడ స్టిచ్ చేస్తున్నాం అనేది మీరు చూస్తే అర్థమైపోద్ది అనమాట. చూడండి, ఇంకో వైపున కూడాను ఇంకో చిన్న ముక్కను వచ్చేసి జాయిన్ చేస్తున్నాను చెప్పాను కదా. పెద్ద ముక్కకు వచ్చేసి రెండు వైపులా క్రాస్ పార్ట్ ఉంటుంది. చిన్న ముక్కలో ఒక క్రాస్ పార్ట్ ఒక స్ట్రైట్ పార్ట్ ఉంటుంది. ఆ స్ట్రైట్ పార్ట్ ఏంటంటే కూరా పార్ట్ ఉండేది, మీకు అర్థమైపోతుంది కూరా పార్ట్ అంటే స్ట్రైట్ పార్ట్ అని. మనం కట్ చేసాం కదా, అది క్రాస్ పార్ట్. ఆ క్రాస్ పార్ట్ని పెద్ద ముక్క వైపున ప్లేస్ చేసుకొని ఇంక జాయిన్ చేసుకుంటూ వచ్చేయడమే అనమాట. ఓకేనా. ఇంకా రెండు ముక్కలను అయితే పక్కన పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ అనమాట. బాడీ పార్ట్ ఖర్చుతో కలిపి ఎన్ని ఇంచెస్ ఉంది అని చూసుకుంటున్నాను. నాకు వచ్చేసి ఒక 20 ఇంచెస్ వరకు వచ్చిందండి. ఓకేనా, ఖర్చులతో కలిపి అనమాట. ఓకేనా. నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఫార్ములా చెప్తానండి. ఇప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి 20 వచ్చింది కదా ఇంచెస్లో అండి, 40 ఇంచెస్ అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి ఎన్ని ఇంచెస్ ఉందనేది ఒకసారి కొలుచుకుంటున్నాను టేప్ తోటి. అంటే ఈ పద్ధతిలో ఏంటంటే మనం ఫ్రిల్స్ పెట్టడానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా తోటి మనం ఫ్రిల్స్ పెట్టేసుకుంటే మనం ఎక్కడా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఇంకా చెక్ చేసుకోకుండా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. మాటికి అందాజుగా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇబ్బంది అయిపోద్ది. నాకు వచ్చేసి అది 4 మడతల మీద ఉంది. ఒక్కొక్క మడత వచ్చేసి 42 ఇంచులు వచ్చిందండి. 4 భాగాలు కదా, టోటల్ ఎంత వచ్చింది 168. ఆ 168 డివైడెడ్ బై 40 అనమాట. బాడీ పార్ట్కి వచ్చింది కదా ఆ ఇంచెస్ అనమాట. చేస్తే నాకు 4.2 వచ్చిందండి. ఇప్పుడు ఒక్కొక్క ఫ్రిల్ వెడల్పు వచ్చేసి క్లాత్ని వచ్చేసి నేను 4.2గా మార్క్ చేసేసుకొని ఫ్రిల్స్ పెడతాను. అది ఏ విధంగానే చెప్తాను. ఇంకా ఈ ఫార్ములా దేనికి అంటే ఓన్లీ 1 ఇంచ్ వెడల్పుతోటి మనం వచ్చేసి ఫ్రిల్స్ పెట్టడానికేనండి. మళ్ళీ 1/2 ఇంచ్ ఫ్రిల్స్ అంటే అది ఫార్ములా మారిపోతుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ కూడా చూపిస్తాను. 4.2 వరకు 4.5 వరకు పెట్టానండి. 4.2 అంటే దగ్గర మరి కష్టమైపోతుంది కదా. 4.5 వరకు మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా మిగిలిన ఎక్సెస్ క్లాత్ అంతా ఫోల్డ్ చేయడం. ఇక్కడ గమనించండి, 4.5 పెట్టాను, మళ్ళీ 1 ఇంచ్ ఇటువైపు పెట్టుకున్నా. ఇంకా 4.5 వరకు ఉంది కదా, ఆ క్లాత్ అంతటి కూడాను లోపలికి ఫోల్డ్ చేయడమే. ఈ పద్ధతిలో ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ప్రతి ఫ్రిల్ ఇట్లాగే పెట్టుకుంటూ వస్తే ఫ్రిల్ అనేది మనకి ఈక్వల్గా ఈవెన్గా ఉంటుంది. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఏమైనా ఎక్కువ తక్కువ వస్తుందేమో అని డౌట్ రావచ్చు. అట్లా ఏమి ఉండదు అనమాట. ఓకేనా. మనకి క్లాత్ ఆ బాడీ పార్ట్ ఎన్ని ఇంచెస్ ఉందో ఇంకా అన్ని ఇంచెసే ఉంటుందండి ఇక్కడ. ఏది ఈ బాటమ్కి ఒరిజినల్ క్లాత్ గురించి చెప్తున్నాను. అంటే ఆ బాడీ పార్ట్కి నడుము ఎంత ఉందో సేమ్ ఎన్ని ఇంచెస్ అయితే మనం కొలిచామో సేమ్ ఈ పెట్టే ఫ్రిల్స్ ఉంది కదా ఈ బాటమ్కి ఒరిజినల్ క్లాత్ ఇంకా అంతే వస్తుంది. అంతకంటే ఎక్కువ తక్కువ రాదు. చివరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ క్లాత్ మిగిలితే కొంచెం ఫ్రిల్ ఎక్కువ లోపలికి నెట్టేసి ఫ్రిల్ పెట్టేస్తాము. లేదు తగ్గిందనుకోండి కొంచెం క్లాత్ను మిగిలి చేసుకొని మనం ఫ్రిల్ పెట్టేస్తాము. అదొక్కటే చివరికి వచ్చేసరికి ఇది ఒక్కటే జరగద్దండి. ఓకేనా. అదొకసారి మీరు చూసుకుంటే సరిపోద్ది అనమాట. దానివల్ల ఎక్కువ తక్కువ రావడం వల్ల చివరికి వచ్చేసరికి ఏ ప్రాబ్లము లేదనమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ప్రతి ఫ్రిల్ ఈవెన్గా ఉంటుంది. ఫ్రిల్ లోపలికి ఎంత క్లాత్ అనేది కూడా నెట్టబడింది అనేది కూడా ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సేమ్ ఇదే పద్ధతిలో మనకు లెహెంగాస్కైనా కూడా ఇదే పద్ధతిలో మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఈ ఫార్ములాను యూస్ చేసుకొని 1 ఇంచ్ ఫార్ములా అయితే ఈ పద్ధతిలో అనమాట. నేను ఏ విధంగా అయితే ఫార్ములా చెప్పాను కదా ఆ పద్ధతి ఉంటుంది. 1/2 ఇంచ్ అంటే వేరేలా ఉంటుంది. ఇంకా అర్థం కాలేదంటే నేను ఒక షార్ట్ వీడియో అయినా తీయడానికి ట్రై చేస్తానండి. మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇందాక వచ్చేసి 2 లైనింగ్లకైతే ఒక పెద్ద ముక్కకి 2 చిన్న ముక్కలను జాయిన్ చేశాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను ఒకవైపున. చూడండి, ఇవి రెండు కూడాను స్ట్రైట్ పార్ట్లే. చిన్న ముక్కకి కూరా పార్ట్లు ఉన్నాయి కదా, అవి రెండు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా సైడ్ జాయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా దీనికి కూడాను 30 బిలో వరకు కూడాను మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. 6 ఇంచులో పెట్టున్నానండి. రెండు వైపులా కూడాను చివర్లు వచ్చేసి 6 ఇంచులు పెట్టి కట్ చేసి ఉంటాను. ఇంకా 30 అబవ్ 35 36 వరకు నడుము ఉండే వాళ్ళకి వచ్చేసి 6 ప్లేస్లో 6.5 పెట్టారనుకోండి. ఇదే విధంగా తక్కువ క్లాత్ తోటి మనం లైనింగ్ని సెట్ చేసేయచ్చు అనమాట. ఓకేనా. ఈ 6 6.5 ఏంటి అని తెలియాలంటే ఈ లైనింగ్ని కట్ చేసేటప్పుడు చెప్పున్నానండి. ఓకేనా. ఆ ప్లేస్లో 30 బిలో వాటికి వచ్చేసి 6 ఇంచులు, 30 అబవ్ 36 వరకు కూడాను 6.5 ఇంచులు పెట్టేస్తే సరిపోద్ది అనమాట. అది ఒకసారి మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీకు చెప్పినా కూడా అర్థం అవ్వకపోవచ్చు అందుకని. ఇంక ఇక్కడ చూడండి, ఈ లైనింగ్కి ఈ ఒరిజినల్ని జాయిన్ చేసేస్తున్నాను ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని. ఇంకా ఈ ఒరిజినల్ ఎంత ఉందో దానికంటే ఈ లైనింగ్ కొంచెం ఎక్సెసే ఉంటుందండి. ఎక్సెస్ వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలండి, కట్ చేయాలా అని డౌట్ రావచ్చు. కట్ చేయకూడదండి.
ఆ ఎక్సెస్ ఎంత వచ్చిందో అది అక్కడక్కడ ఒక 2 ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోద్ది. ఎక్కువ క్లాత్ వస్తే అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వస్తే సరిపోద్దండి. ఒకసారి ముందే చెక్ చేసుకుని, లేదు కొంచెం క్లాతే మిగిలితే చివరికి వచ్చేసరికి ఒక ఫ్రిల్ పెట్టేస్తే సరిపోద్దనమాట. ఇది ఒకటేనండి ఇందులో తెలుసుకోవాల్సింది. ఎక్కువ వచ్చేసింది కదా, ఇప్పుడు ఎట్లా అండి కట్ చేయాలనుకుంటారేమో, అట్లా కట్ చేయొద్దు. ఏంటి, లైనింగ్ని అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోద్ది. ఇక్కడ చూడండి, నేనైతే ఒక ఫ్రిల్ పెట్టేశాను. ఇంక ఈక్వల్గా నాకు ఈ ఒరిజినల్ ఎంత ఉందో అంతే ఉందన్నమాట ఈ లైనింగ్. ఓకే, ఇది ఒక్కటేనండి తెలుసుకోవాల్సింది. చూడండి, ఇక్కడ ఒరిజినల్ ఈ లైనింగ్ని అయితే జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీనికి వచ్చేసి ఇప్పుడు మనం బాడీ పార్ట్ని అయితే జాయిన్ చేసేస్తాము. చూడండి, ఈ విధంగా అయితే కుట్టేసాం కదా. ఇంక ఇప్పుడు తీసుకొచ్చేసి ఈ బాడీ పార్ట్ని వచ్చేసి జాయిన్ చేస్తున్నాను. ఈ బాడీ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఇంకొకటి ఏంటంటే, కింద వైపున ఫ్రిల్ ఏమన్నా ఫోల్డ్ అయ్యి ఉంటుందా, ఇంకా లైనింగ్ ఏమన్నా ఫోల్డింగ్లో పడుతుందేమో చెక్ చేసుకుంటూ నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. అదొక్కటే అనమాట మనం కుట్టేటప్పుడు జాగ్రత్త పడాల్సింది. ఓకేనా. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఓకేనా. మీకు అర్థమవడం కోసం ఈ విధంగా నిదానంగా చూపిస్తున్నానండి. కొత్త వాళ్ళు కూడాను నా పద్ధతిలో ఒకసారి మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడి వరకు ఒక పార్ట్ని అయితే జాయిన్ చేసాం కదా, సేమ్ ఇంకో పార్ట్ కూడా తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని దాని పక్కన నుంచే ప్లేస్ చేసేసుకొని, అంటే బ్యాక్ పార్ట్ పక్కన నుంచే ప్లేస్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా సర్దుకోవాలండి ఖచ్చితంగా కూడాను. కింద వైపున లైనింగ్ ఏమైనా ఫోల్డ్ అయ్యి ఉంటుందా అని కింద వైపున లైనింగ్ని సర్దుకొని, ఈ ఫ్రిల్స్ కూడా ఏమన్నా ఫోల్డ్ కాకుండా నిదానంగా సర్దుకొని కుట్టుకుంటూ రావాలంటే, ఒకసారి ఫోల్డ్ పడింది అనుకోండి మళ్ళీ మనం కుట్టిప్పి సర్దాలన్నమాట, మళ్ళీ కుట్టుకోవాల్సి వస్తుందండి. అందుకోసం మళ్ళీ పనికి పని డబల్ పని ఎందుకనేసి ముందే కుట్టేటప్పుడే జాగ్రత్తగా ఈ విధంగా సర్దుకొని నిదానంగా కుట్టుకుంటూ వచ్చామనుకోండి, అంటే కొంచెం టైం తీసుకున్న కొత్త వాళ్ళకి ఏం పర్వాలేదు. ఈ విధంగా సర్దుకొని నిదానంగా కుట్టుకుంటూ రండి. ఇంక ఈ విధంగా అయితే చివరికి వచ్చేసరికి ఏమన్నా ఒక 1/2 ఇంచు అట్లా ఎక్సెస్ వచ్చినా కూడా అది ఒక చిన్న ఫ్రిల్గా చివరి వైపున పెట్టేసి స్టిచ్ వేసిస్తే సరిపోద్దండి. దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి లోపల వైపున ఖర్చు వచ్చేసి బాడీ పార్ట్ వైపున చూసేటట్టుగా మళ్ళీ చేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేయాలండి. ఈ అనకుట్టు కూడాను బాడీ పార్ట్ మీద పడుతుందన్నమాట. ఓకేనా. బాడీ పార్ట్ చివరిగా ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు కుట్టుకోవడం ఇష్టం లేదండి, పైనుంచి అనకుట్టు వేయడం ఇష్టం లేదు అనుకుంటే, అట్లాంటి వాళ్ళు వచ్చేసి మీరు ఆల్రెడీ ఇప్పుడు మనం 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టు కుట్టాం కదా, ఆ 1/2 ఇంచ్ గ్యాప్ ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోద్దనమాట. నాకైతే ఖచ్చితంగా పైనుంచి అనక కుట్టు వేయడం అలవాటు కాబట్టి నేను వచ్చేసి పైనుంచి ఒక అనక కుట్టు వేసేస్తున్నాను. ఇంక ఇక్కడ కుట్టు అనేది కూడాను చాలా స్ట్రైట్గా, అంటే మనం స్కేల్తో డ్రా చేస్తే ఎట్లుంటుందో లైను ఆ విధంగా కుట్టుకుంటూ రావాలండి. ఒకవైపున వంకర టింకరగా, ఒకవైపున 1/2 ఇంచ్ తోటి 1/4 ఇంచ్ తోటి అట్లా ఉండకూడదు. ఓకేనా. ఈ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ మీదే కుట్టుకుంటూ రావాలి. అది కూడా బాడీ పార్ట్ ఉంది కదా, ఆ బాడీ పార్ట్ మీద చివరిగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. మీకు కనిపిస్తుందో లేదో అని ఇంత వివరంగా చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి కింద వైపున లైనింగ్ని వచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టలేదు కదా, ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని ఆ ఫోల్డింగ్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. చూడండి, ఈ విధంగా అక్కడక్కడ కూడాను ఈ చివర్లు అనేటివి ఒక గీత 2 గీతలు ఈ జాయింట్ చేసాం కదా, ఎక్సెస్ వచ్చి ఉంటుందండి. దానివల్ల ప్రాబ్లం లేదు. ఇట్లా ఎక్సెస్ వచ్చింది కదా, ఏమి అంటే మేము ఎక్కడైనా మిస్టేక్ చేసామని మీకు డౌట్ రావచ్చు. అదేం కాదనమాట, అదేం కాదు. ఒక్కొక్కసారి కొన్నిటికి వచ్చేసి ఎక్సెస్ వస్తుంది. ఆ ఎక్సెస్ వచ్చిన వరకు కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రండి. లేదంటే ఈ విధంగా ఫోల్డ్ చేసేటప్పుడే అది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. అట్లయినా కూడా మీరు ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా కొత్త వాళ్ళు ఈ విధంగా ఎక్సెస్ వచ్చినప్పుడు అయ్యో ఎందుకు ఎక్కడ మిస్టేక్ చేస్తామని భయపడిపోతుంటారండి. అట్లా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా. అందుకోసం పర్టికులర్గా చెప్తున్నాను. అంటే మీరు చెప్పలేదు కదా అని అనుకోవచ్చు, అందుకోసం వాళ్ళ కోసమే చెప్తున్నానండి. ఓకేనా. చూడండి, మీరు లెవెల్ చేసేసుకోండి. ఎక్సెస్ వస్తే అక్కడి వరకు కూడాను ఒక 1/4 ఇంచు అట్లా వస్తుంది కొన్నిటికి, ఆ 1/4 ఇంచు వరకు కట్ చేసేయండి. లేదు ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కదంటే మీరు అట్లయినా వదిలేసి ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసేయండి, అంతే అనమాట. ఈ విధంగా అయితే కింద వైపున లైనింగ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టేసాం కదా. ఇంక ఇప్పుడు చూడండి సైడ్ జాయిన్ చేసేద్దాము. ఇప్పుడు చూడండి, ఇది చంక వైపున వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి రనతో మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరే ఈ విధంగా మళ్ళీ మార్కర్ తోటి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఈ రెండింటిని కలిపి పట్టేసుకొని పిన్ పెట్టేసుకుంటాను. ఈ విధంగా చేయడం వల్ల చంక దగ్గర ప్లస్ గుర్తు,
పర్ఫెక్ట్‌గా ఉంటది. నేను కట్ చేసుకునేటప్పుడు కూడా చెప్పాను కదా! ఇంకిక్కడే కుట్టు పడుతది ఖచ్చితంగా. ఇంక అందులో ఏ డౌటు లేదు అని. ఓకేనా. ఇంక అక్కడే కుట్టు పడుతది. మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో రన్నర్ తోటి అక్కడే కుట్టు పడుతదనమాట. ఇంకిక్కడొచ్చేసి హ్యాండ్ లూజ్‌ని మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా కుట్టుకుంటూ రావడమేనండి. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి చంక వరకు కూడాను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. చూడండి ఈ విధంగా. ఇంకా చంక దగ్గర పిన్ పెట్టేసాం కదా! ఆ పిన్‌ని తీసేసుకొని ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా! ఇంకా ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలి. ఇంకా సైడ్స్ కూడాను మార్కింగ్ ఉంటది కదండీ! ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఈక్వల్‌గా రన్‌తో మార్కింగ్ అవి 2 కూడాను కలిపి ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు పెట్టుకొని కుట్టుకుంటూ రావాలనమాట. అక్కడ మళ్ళీ హెచ్చుతగ్గులు రాకూడదు. ఫ్రంట్‌కి ఎక్కడ మార్కింగ్ పెట్టుకున్నామో చంక నుంచి నడుము వరకు బ్యాక్‌కి కూడా ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో ఈ 2 ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని కుట్టుకుంటూ రావాలండి. అవి పక్కకు జరిగిపోకూడదనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇంకా మనకి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తది. అందులో ఏ డౌటు లేదనమాట. నేను చెప్పాను కదా! చివర్లో కూడాను పిక్ గాని, ఒక చిన్న క్లిప్ గాని యాడ్ చేయడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా. మీరు థంబ్‌నెయిల్‌లో కూడా చూస్తే మీకే అర్థమై ఉంటది. ఓకేనండి. తర్వాత వేసే కుట్టొచ్చేసి పాదం గ్యాప్ తోటి వేయాలి. పాదం గ్యాప్ అంటే పావించనమాట. కుట్టుకి ఒక పాదం గ్యాప్ పెట్టుకున్నామనుకోండి గ్యాప్ అప్పుడు ఫినిషింగు చూడడానికి బావుంటది. అందుకోసం. చూడండి ఈ విధంగా మీరు 3 కుట్లు వేయండి, 4 కుట్లు వేయండి. కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాపు పెట్టి కుట్టండి మీకే అర్థమవుతది. చూడండి ఈ విధంగా మూడో కుట్టు కూడా వేసేసాను. ఇంకా హ్యాండ్ వైపునొచ్చేసి కొంచెం ఎక్సెస్ ఉంది కదా! ఆ ఎక్సెస్ అంతా కూడా లెవెల్ చేసేయాలండి. ఇంకా అట్లాగే ఉంచేయకూడదు. చూడండి ఇదంతా కూడాను ఈ విధంగా లెవెల్ చేసుకొని కట్ చేసేయాలి ఎక్సెస్ పార్ట్ అంతటిని కూడాను. చూడండి. ఇప్పుడు ఒక వైపునైతే ఏ విధంగా సైడ్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా. ఇది రన్నర్‌తో ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాను మార్కర్ తోటి. ఆ మార్కింగ్ మీదే నేనొచ్చేసి ఇప్పుడు మళ్ళీ మార్కర్‌తో మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ 2 చంకల్ని ఈ విధంగా కలిపి పెట్టేసుకొని పిన్ పెట్టేసుకున్నాను. ఇంక అక్కడే కుట్టుపడుతది. ఓకేనండి. నేనొచ్చేసి కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతది. ఎక్కడ కుట్టుపడుతది అని చెప్పున్నాను కదా! ఇంక అక్కడే కుట్టుపడుతదనమాట. ఇంకా హ్యాండ్ లూజ్‌నైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకా స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని, ఇంకా హ్యాండ్ లూజ్ నుంచి చంక లూజ్ వరకు కూడాను మార్కింగ్ పెట్టేసుకోవాలి స్ట్రెయిట్‌గా. ఓకేనా. ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా. ఓకేనా. ఇక్కడ చంక వరకు వచ్చేసరికి పిన్‌ని తీసేసేయాలి. ఇంకా ఫ్రంట్‌కి, బ్యాక్‌కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా! సైడ్సును, నడుము దగ్గర ఇవి కూడా ఈక్వల్‌గా కలవాలండి. ఓకేనా. ఫ్రంట్ వైపే మార్కింగ్ పెట్టాం కదా! దాని మీద కుట్టు పడితే సరిపోతది. బ్యాక్ అనేది అటు ఇటు జరగకూడదు. ఈ 2 ఈక్వల్‌గా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇంకా నడుము దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు. అది పక్క జరిగిపోకూడదనమాట. ఈ కుట్టు అనేది అంటే ఈ సైడ్ కుట్టు ఉంది కదా! ఇది ఫ్రిల్స్ పెట్టాం. అది పైకి హెచ్చుతగ్గులు వచ్చే ఛాన్స్ ఉంటది. అవి 2 కూడా ఈక్వల్‌గా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకుంటే అక్కడ కూడా చంక దగ్గర ఏ విధంగా ప్లస్ గుర్తు ఉంటదో నడుము దగ్గర కూడా అట్లాగే ప్లస్ గుర్తు రావాలనమాట. ఓకేనండి. ఇవి కూడా చెక్ చేసుకోవాలనమాట ఖచ్చితంగా. ఇంకా తర్వాత వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్ తోటి వేస్తున్నానండి. ఓకేనా. కుట్టుకి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదండి చూడ్డానికి. ఈ ఫినిషింగ్ అనేది ప్రతిసారి మాటికి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఫినిషింగ్‌కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తారో బయట వాళ్ళు మన దగ్గరికి ఖచ్చితంగా కుట్టించుకోవడానికి వస్తారు. మన కుట్టు గనక పర్ఫెక్ట్‌గా కుట్టకపోతే వాళ్ళు మన దగ్గరికి రారండి. ఓకేనా. ఇది కూడా నా ఎక్స్‌పీరియన్స్‌లో ఒక భాగం అనమాట. స్టార్టింగ్‌లో అంతా కుట్టు బాలేదు అనేవాళ్ళు. కుట్టులో ఏముంది బాగలేకపోవడం అని అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది ఓకే. కుట్టు బాలేకపోవడం అంటే ఇది మనం ఫినిషింగ్ అనేది మంచిగా ఇవ్వట్లేదు అని. ఓకేనా. స్టార్టింగ్ నేను నేర్చుకునేటప్పుడు ఎవరు చెప్పలేదు కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నానన్నమాట మీకు అర్థమవ్వడం కోసం. ఇంకిక్కడ చూడండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్‌ని వచ్చేసి నడుము దగ్గర నుంచి సైడ్స్ జాయిన్ చేసేస్తున్నా. స్టార్టింగ్ ఈ విధంగా ఒక రబ్ ఇచ్చేసుకొని 1 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఉంది కదా! ఇది సైడ్స్ జాయిన్ చేసిన తర్వాతే మనం లైనింగ్ క్లాత్‌ని జాయిన్ చేయాలన్నమాట. చూడండి. ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తే సరిపోద్ది. ఒక కుట్టు కుట్టేస్తే సరిపోద్దండి. చూడండి ఈ విధంగా చివరి వరకు కూడాను ఈక్వల్‌గా ఒకదాని మీద ఒకటి 1 ఇంచ్ అంటే ఇంక 1 ఇంచ్ గ్యాప్ తోటే కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి ఈ విధంగా చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అనమాట. లైనింగ్ వచ్చేసి చివరి నుంచి ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ రావడమే. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి లైనింగ్ వరకు జాయిన్ చేయడం. అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. అంతేగాని ఒరిజినల్‌ని లైనింగ్‌ని కలిపైతే అస్సలు జాయిన్ చేయకూడదు. విడివిడిగానే జాయిన్ చేయాలి.
అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫ్రాక్ అయితే స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను నడుము దగ్గర ట్యాజెస్ని ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది మాత్రం ఈ వీడియోలో చూపించట్లేదు. ఇంకా బ్యాక్ వైపున ట్యాజెస్ కూడా నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది మాత్రం చూపించట్లేదు. ఆ బ్యాక్ వైపున ట్యాజెస్ అనేటివి ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేస్తున్నానండి, తొందరలోనే అప్లోడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా అయితే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురు షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళతో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఈ ఫ్రాక్ ఫిట్టింగ్ ఎలా ఉందని కామెంట్ రూపంలో తెలియజేయండి.